హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్ సెకండ్ పార్ట్ చూడబోతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేశాను, చాలామంది చూశారు, మెచ్చుకున్నారు కూడా. ఇది సెకండ్ పార్ట్గా పెడుతున్నాను. ఇందులో మీకు పూల మొక్కల గురించి స్పెషల్గా చెప్పబోతున్నాను. అలాగే కొత్తగా నాటిన కూరగాయల మొక్కలు కూడా ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఈ అడేనియం సీడ్స్ వేసిన మొక్కలు వచ్చేంత వరకు ఆ వీడియోలో చూసాము. అక్కడి నుంచి నెక్స్ట్ ఈ పార్ట్ ఇది వైట్ చుక్క మల్లి అండి. ఇది ఎప్పటి నుంచో ఉంది, కింద ఉండింది, అది కటింగ్స్ తీసుకొచ్చి పైన పెట్టాను. ఇది పింక్ చుక్క మల్లి, ఇది ఫ్రెండ్స్ ఇచ్చిందే. ఇది పూలే చూడటానికి అందంగా ఉంటుంది, గుత్తులుగా పూస్తూ ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. దీని కటింగ్స్ కూడా బోలెడు పెట్టాను ఈసారి. అన్నీ పూలైనప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా. చూద్దాం ఎలా వస్తుందని నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇవి కొన్ని అయితే పూల మొక్కలు విత్తనాలన్నీ వేసాను నేను. ఆల్రెడీ అది పెద్ద మొక్కలు అయిపోయినాయి, కొన్నిట్లో మొగ్గలు కూడా వచ్చినాయి. ఇంకా బోలేడు విత్తనాలు తెచ్చింది ఉంది, అది ఇంకా వేయలేదు. అదే కొద్దిగా కొన్ని చలికాలంలో పూసే మొక్కలు అనమాట. అవి కొద్దిగా ఆగి వేద్దామని అలాగే ఉంచాను. ఒకసారి దాని వీడియో కూడా పెడతాను నేను. మీకు అవసరం ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు కూడా. ఇది అడేనియమ్స్ కటింగ్స్ నుంచి పెట్టిన మొక్కలు. ఇది ఆల్రెడీ పెట్టి 1 year అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా మొగ్గలు అవుతుంది చూడండి. ఇది ఏమైనా డబల్ పెటల్స్ వస్తే చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం అనమాట డబల్ పెటల్. అది కూడా కటింగ్స్ పెట్టాను, ఏది ఎండిపోలేదు. మళ్ళీ ఇందులో ఏది వస్తుందో చూడాలి. ఇంకా కొన్ని అయితే వేరే అన్ని కటింగ్స్ పెట్టాను. ఇది మన పాండవ ఆకులు ఏదో చెప్పి ఇచ్చారు ఫ్రెండ్. దీని పేరు సరిగా గుర్తు రావట్లేదు, ఒకసారి నా కామెంట్లో చెప్పండి. ఇది ఆకుల్లో పెడితేనే ఒత్తులాగా పనిచేస్తాయంట. అంటే దేవుడి ముందు దీపం పెడతాం కదా, దాన్ని ఒత్తులు వేస్తాం చూడండి. ఆ ఒత్తుల ప్లేస్లో ఈ ఆకులు కొద్దిగా ఏంటది చుట్టి పెడితే సరిపోతుందంట. మరి ఎలాగొస్తుందో చూడలేదు నేనైతే. ఇంకా కొద్దిగా ఒక్కొక్కసారి ఆకు తీసుకుపోయి కింద పెట్టి చూడాలి ఎలాగొస్తుందని. దీపం ఎంత బాగా వెలుగుతుందో చూడాలని ఉంది. పాండవ ఒత్తి ఏదో చెప్పి ఇచ్చినట్టు గుర్తు. అది ఏమో దాని పేరు సరిగా గుర్తులేదు. 2-3 మొక్కలు ఇచ్చారు. ఒకటైతే పెద్దగా వచ్చింది, 2 అయితే మిగతాదని చిన్నగా ఉన్నాయి. ఇది నా సాయిల్ మిక్స్చర్ చూడండి. ఇందులో నేను బోలెడు సార్లు చెప్పాను, ఆయన మళ్ళీ ఒకసారి చెప్తాను. మట్టి, ఇంకా తర్వాత మట్టి లేదు, కోకోపీటు, వరి పొట్టు, ఇంకా మన వర్మీ కంపోస్ట్ 3 కలిపి ఇక్కడ అన్నీ పెట్టాను. ఇవన్నీ సీడ్స్ కానీ లేకపోతే కటింగ్స్ కానీ వాటిలోనే ఉన్నాయి. కానీ బోలెడు వర్షం వచ్చినప్పుడు ఒక చిన్న నాకు ప్రాబ్లంగా అనిపించింది. నీళ్ళు ఆగిపోతున్నాయంటే అది కోకోపీట్ కదా, కోకోపీటు మళ్ళీ వర్మీ కంపోస్ట్ కాబట్టి నీళ్ళని బాగా ఉంచుకుంటుంది. దానికన్నా మనం ఈ ఇసుకలో పెడితే బాగా మంచిగా రిజల్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వర్షం తక్కువ ఉన్నప్పుడు మనం నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, దానికైతే ఈ మీడియా చాలా బాగుంటుంది. ఈ సాయిల్ మిక్స్చరు సీడ్స్ చేసేటప్పుడు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ పూల మొక్కలు. ఈ చామంతి లెక్కన ఉంటుంది ఆ పూల, దాని పేరేమో గ్లాడియల్ ఏదో అంటారబ్బా, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒకసారి అది కూడా చెప్పండి నాకు. కానీ ఒకసారి గుర్తుంటుంది, మళ్ళీ వీడియో చేసేటప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. నేను ప్రతిదానికి ఇలా పించింగ్ చేయడం నాకు అలవాటండి. ఎందుకంటే బుషీగా తయారవ్వాలంటే పించింగ్ చేయాలి. కానీ ఈ డాలియా కానీ లేకపోతే గులాబీలు కానీ దీనికి పించింగ్ చేస్తే ఏమవుతుందంటే చిన్న పూలు ఎక్కువ వస్తుంది. కానీ పెద్ద పూలు రావాలనుకుంటే పించింగ్ అవాయిడ్ చేయండి. డాలియాలో అది పొడుగుగా పోతే పెద్ద పూలు వస్తుంది చూడండి. ఇవన్నీ బంతి సీడ్స్ తెప్పించుకొని నారేసింది. మీకు కావాలనుకుంటే ఒకసారి నన్ను సీడ్స్ అంటే నేను దాని లింక్ ఇస్తాను, మీషోది. మంచి రిజల్ట్ ఉంది. మీకు కావాలంటే మీరు తెప్పించుకొని వేసుకోవచ్చు. 3 కలర్లో అంది అని చెప్పారు. వైట్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఇంకొకటి ఎల్లో. 3 కలర్లు. 3 కలర్లు కూడా బాగానే వచ్చింది. రిజల్ట్ అయితే చాలా బాగుంది. బంతి చూడండి, ఇలాంటి చిన్న కటింగ్స్ పెట్టిన కూడా చక్కగా పెరుగుతుంది. దానికి సీడ్సే వేయాలని ఏం లేదు. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర మంచి బంతి మొక్క దొరికితే ఒక 2 కటింగ్స్ తీసుకొచ్చి పెట్టండి. మీ ఇంట్లో కూడా తొందరగా పూలవుతుంది. ఇవన్నీ చూడండి డాలియా, డాలియా నారు తీసి ఎక్కడంటే అక్కడ నాటాను. కింద కూడా నాటాను, పక్క సైడ్లో ఖాళీ ఉంది కదా అక్కడ కూడా నాటాను. అయినా ఇక్కడ ఇన్ని మిగిలిపోయినాయి. అంటే నారు చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి ఎండ బాగా ఉంది కదా, దాని గురించి తీయలేదు. కొన్ని అయితే తీసి పెట్టాను. ఇంకా వర్షం ఎక్కువ ఉన్నప్పుడు కూడా నాటలేము, తక్కువ ఉన్నప్పుడు కూడా నాటలేము. చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చెత్త ఎందుకు నింపి పెట్టారు అనుకుంటున్నారేమో.
మనం ఏదైనా కటింగ్స్ వేసినప్పుడు కానీ లేకపోతే ఉడిచినప్పుడు కానీ అది వచ్చి చెత్త అంతా పడేయకుండా దాన్ని ఎరువు కంపోస్ట్గా దానికి ఒక ప్లేసు, దానికి ఒక కంటైనరు అని పెట్టకుండా ఇట్లా మనం కవర్లో వేసి పెట్టామనుకోండి, దీనిపైన కొద్దిగా మట్టి ఎరువు కలిపినేసేసి దానిపైన మొక్కలు పెట్టేస్తే చాలా మంచిగా మనకి ఈజీగా అయిపోతుంది. సాధారణంగా నా దగ్గర ఉన్న అన్ని మొక్కలకు అలాగే ఈసారి అన్ని గ్రో బ్యాగ్లు అలాగే పెట్టాను. ఇక్కడంతా క్లీన్ చేయాలి. ఇంకా ఈ చామంతి మొక్కలన్నీ ఇటు సైడ్ పెట్టాలి స్టాండ్ పైన. ఈ వీడియో మీ ఎదురుగా వచ్చేసరికి అవన్నీ పెట్టడం అన్నీ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో అది ఎలాగుందని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి కూరగాయలు కూడా చూద్దాం. ఇది చూడండి, ఇది మన మార్నింగ్ గ్లోరీ వైట్ కలర్ ఫ్రెండ్ ఇచ్చారు మొన్న. చూడండి ఎంత బాగుందో. ఇది వైట్ అంటే చాలా వైట్ అండి, చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 10 గంటలు అయిందంటే బాగా ఎండ ఉంటే వాడిపోతూ ఉంటుంది. దేవుడికైతే పెట్టలేము. ఒక 2-3 గంటలు అందం చూడటానికి కోసం దాన్ని పెట్టుకోవాలి అంతే తప్ప ఇంకేం లేదు. కానీ ఆకులు మాత్రం చాలా బాగుంటుంది. ఆకులు కావాలనుకున్న వాళ్ళు ఇది పెంచుకోవచ్చు. ఇది రావి చెట్టు అండి, కటింగ్స్ నుంచి వచ్చింది. కొద్దిగా డిజైన్ చేసి పెట్టాను ఈసారి. అది బోన్సాయి చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది మన క్యాబేజ్ అండి, చాలా బాగా వచ్చింది క్యాబేజీ. ఇది మన గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. ఒక 4-5 రకాలది ఇచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. ఇంకొక టిప్ ఏంటంటే, ఈ కూరగాయల మొక్కలు పెంచుకునేటప్పుడు కింద అడుగున ముదిరిపోతూ ఉంటాయి చూడండి ఆకులు, అవన్నీ తీసేస్తూ ఉంటే ముందు ఉన్న ఆకులు అంటే చిగుళ్ళు చాలా బాగా బలంగా పెరుగుతుంటాయి. చూడండి ఇక్కడ ఒక చిన్న బీరకాయ అయింది. చాలా రకాలుగా పెట్టాను ఈసారి కూరగాయలు అయితే మీకు కొన్ని చూపిస్తాను ఈరోజు. చూడండి, ఇదైతే మన గోరుచిక్కుడు, తర్వాత టొమాటో చాలా బోలెడు రకాలు పంపించారు అప్పారావు సార్ గారు. అవన్నీ వచ్చిందండి టొమాటోలో ఫుల్గా మనకు 100% రిజల్ట్ ఉంది. నేను కొన్ని అయితే తీసుకుపోయి పక్క సైట్లో కూడా పెట్టాను, కూరగాయలు కూడా పెట్టాను అక్కడ. అది ఇంకో రోజు చూద్దాం. ఇది చూడండి, రెడ్ క్యాబేజ్ అనుకుంటా, క్యాబేజో లేకపోతే కాలీఫ్లవర్ తెలియదు నాకు. అది వచ్చిన తర్వాత చూడండి, ఎందుకంటే ఆకులు రెండిట్లో ఒకే రకంగా ఉంటుంది, క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ. ఇదైతే మన బూడిద గుమ్మడి అండి. ఇవి దోస తీగ. ఇందులో 2-3 దోసకాయలు ఆల్రెడీ అయింది. అది తీసుకొని తినడము అయిపోయింది. మళ్ళీ చిగుడు వచ్చి పూలు అవుతుంది. చూడాలి. ఇది వైట్, ఇది మన కాకరకాయ, తెల్ల కాకర. ఇది కూడా సీడ్స్ సార్ పంపించి కాదు, ఇది లాస్ట్ ఇయర్ నా దగ్గరనే పెరిగిన సీడ్స్ అది. ఇంకా తర్వాత కొన్ని అయితే అక్కడక్కడ అన్నీ టమాటోలు పెట్టాను, వంగ పెట్టాను, ఇంకా తర్వాత గోరుచిక్కుడు పెట్టాను, ఇంకా సోర, గుమ్మడి, ఇవన్నీ ఎక్కడ ప్లేస్ దొరికితే ఎక్కడ కనిపిస్తే అక్కడ అన్నీ పెట్టాను. ఇదైతే పొట్లకాయ తీగ అండి, అది కూడా మంచిగానే పెరుగుతుంది. ఇక్కడైతే ఇదైతే గ్రీన్ కాకర, తెల్ల కాకర, గ్రీన్ కాకర 2 పెట్టాను ఈసారి. చూద్దాం ఎందులో వస్తుంది అనేసి. చూడండి, కొన్ని అక్కడక్కడ మీకు బెండ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత క్యాప్సికమ్ కూడా పెట్టాను. అది కాయ అయితే కానీ తెలియదు అనమాట, ఎందుకంటే క్యాప్సికమ్ కానీ లేకపోతే మిర్చి కానీ చూడటానికి ఒకేలాగా ఉంటుంది. ఇదైతే పసుపు పెట్టానండి, ఒక టబ్లో పసుపు వేసాను ఈసారి. చూద్దాం ఎంతవరకు వస్తుందని. ఇది నల్ల జెడ్ అండి, ఇది కూడా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఒక పెద్ద కటింగ్స్ ఇస్తే నేను 2 ముక్కలు చేసి పెట్టాను. 2 కూడా బాగా చిగుడు వస్తుంది. ఇది వాటర్లో కూడా వస్తుందండి జెడ్ ప్లాంట్. జెడ్ కాదు, జెడ్ ఏదో అంటారు చూడండి. అది అక్కడ ఒక బీర పై వరకు వెళ్ళింది చూడండి. బీరకాయలు తీగ మంచిగా కొన్ని ఏది మన నేతి బీర ఉంది, కొన్ని బీరకాయలది ఉంది. కొన్ని 365 డేస్దనే ఇచ్చారు సారు. అది ఎలాగ వస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ చామంతి అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది మొగ్గలు అయిపోయినాయి. అదే నా దగ్గర ఉన్నదైతే మొగ్గలు రాలేదు ఇంకా. ఇది మన స్వీట్ పొటాటో అంటే గెన్సుగడ్డ అంటారు చూడండి. అది ఒక పాట్లో ఒక టబ్లో మాత్రమే పెట్టాను. ముందు 2-3 దాంట్లో ఉండినవన్నీ తీసేసి ఒక దాంట్లోనే పెట్టాను. ఇదైతే మన తెలుసు కదా, దీనికి ఏమంటే గంపెని అనేది అంటారు చూడండి. పింకు ఇంకా డార్క్ పింక్ 2 ఉన్నాయండి. ఇంకా వైట్, రెడ్ అది రాలేదు. రెడ్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది, సీడ్స్ వేసింది, మళ్ళీ రాలేదన్నమాట. 2 కలర్లో ఉంది. ఈసారి మళ్ళీ కొత్తగా విత్తనాలు తెప్పించానా, ఉందా లేదో తెలియదు, లేకపోతే తెప్పించుకుంటాను చలికాలం లేదా. ఇది చూడండి, దొండ కటింగ్స్ తీసినప్పుడు కట్ చేసినప్పుడు పడేయడం ఎందుకులేని గుచ్చాను, అక్కడ కూడా వచ్చేసింది చూడండి. ఎంతగా పాకిపోయింది చూడండి ఆ పాదు. మొత్తం అవన్నీ మన దొండ పాదునండి. దాని గురించి తర్వాత చెప్తా. ఇది గోంగూర కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇది బాటిల్లో కలర్ వేసి పెట్టాను. ఇది మన 4 o'clock. ఇంకా తర్వాత
ఇంకా మీకు ముఖ్యంగా చూపించాల్సింది కొన్ని మొక్కలు ఉన్నాయండి. దాని గురించి వెయిట్ చేయాల్సిందే, మీరు చివరిదాకా చూడాలి. ఎందుకంటే ముందే చెప్తే వీడియో చివరిదాకా చూడారు కదా మీరు, అందుకే ఒక్కొక్కటే చూసుకుంటూ పోండి. ఓకే. తర్వాత ఇక్కడ కూడా కాకర, ఇవి అవంతా అవే మొలిచిన మొక్కలండి. ఇవి నేను వేసింది కాదు, అదే వచ్చింది. తర్వాత ఈ బీర కూడా అదే వచ్చింది, మట్టిలో ఉండిపోయిందేమో అదే వచ్చింది. కొన్ని కాకర, మళ్ళీ తర్వాత చిక్కుడు, ఇవన్నీ కొన్ని వస్తూనే ఉంటాయి, అలాగే పడి మొలుస్తూనే ఉంటాయి. ఇదైతే చెట్టు చిక్కుడు అండి, ఇది సారి ఇచ్చిందే, కానీ ఒకటే వచ్చింది, మిగతాది ఏది రాలేదు. ఇది ఒక్క చెట్టు, ఒక్క మొక్కనే వచ్చింది, ఒక్క విత్తనాలే మొలిచింది. మరి వాళ్ళు 4-5 పంపించారు, అందులో ఒకటే వచ్చింది. పర్వాలేదు, దీంట్లో సీడ్ కోసం ఉంచుకుందాం, తర్వాత నెక్స్ట్ వేస్తే మళ్ళీ వస్తుంది. చెట్టు చిక్కుడు సాధారణంగా 365 డేస్ కూడా వస్తూ ఉంటుంది. ఇదైతే మన వాటర్ లిల్లీ అండి. ఇందులో 2-3 కలర్లు ఉన్నాయి, కానీ పూలు మాత్రం చాలా తక్కువ వస్తుంటుంది. మోస్ట్లీ దీనికి ఎండ తక్కువ అవుతుంది అనుకుంటున్నాను. ఇది తెల్ల మన చామంతి పెద్ద చెట్లు ఉండింది, అవన్నీ పురుగు వచ్చి పాడైపోతే తీసేసి అన్ని కటింగ్ తీసి పెట్టాను. ఈసారి చూడాలి. ఇంకా నాకు అనిపిస్తుంది ఇదేమైనా క్యాప్సికమ్ ఏమో అనిపిస్తుంది, చూడాలి. ఇంకా తర్వాత ఇదైతే దానిమ్మ, ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను. ఈ దానిమ్మ కూడా ఈసారి కూడా నేను రీపాట్ చేయలేదు, రీపాట్ చేస్తే దాంట్లో ఎక్కువ కాయలు వస్తాయేమో చూడాలి. ఇంకా ఇక్కడైతే వంగ మొక్క చూడండి, ఇది ఈసారి పంపించిన విత్తనాల నుంచి వచ్చింది. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఏ కలర్లో వస్తుందో తెలియదు, వైట్ వస్తుందో లేకపోతే మన వంగ కలర్లో వస్తుందో ఏ కలర్లో వస్తుందో తెలియదు. ఇదైతే మన మందారం, ఇది అక్క వాళ్ళ ఇంటిని తీసుకొచ్చింది, మంచిగా చిగులు వస్తుంది. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ పూలు వస్తుంది, ఇందులో గుత్తులుగా వస్తుంది. లాస్ట్ ఇయర్ చూపించాను మీకు. ఇదైతే పింక్ కలర్ అండి, ఇది కూడా పూలు చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ కింద అసలు దానికి ఇది చేయకుండా చేసేస్తుంది ఒకటి, ఇది మన దాని పేరేదో తెలియదు నాకు, హ్యాంగింగ్ పాట్లో పెడుతూ ఉంటారు, అది చూపిస్తాను. ఇదైతే ఒకటి లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న డాలియా. దీని ప్రాబ్లం ఏంటంటే దీని గడ్డలన్నీ తీసి పెడితే మొత్తం పాడైపోయింది. ఒకటే ఇది ఉంచింది, మంచిగా వచ్చింది. ఈసారి నేను తీయను, అలాగే వదిలేస్తా. చూడండి, ఇదే ఆ తీగనే మొత్తం కప్పుకుంది, సరిగా పెరగనియట్లేదు అక్కడ. ఇదైతే కొన్ని పూలతో పాటు వేసి వెళ్తా చూడండి, అది తర్వాత తులసి, మళ్ళీ తర్వాత చామంతులు. ఈ 2 లైన్ ఇప్పుడు చూశారు మీరు, ఇంకో 2 లైన్ ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను. వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉన్నా కూడా చూడండి, ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూడండి. మరి వీడియో నచ్చితే నాకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి టిప్స్లు ఉన్న వీడియో చేయాలి అనుకుంటున్నాను. మీరందరూ నాకు కాస్త వీడియో చూసి లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇస్తూ ఉంటే నాకు కాస్త మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. మన టొమాటోలన్నీ చూశారు కదా, ఇవన్నీ సార్ పంపించిందే, బోలే 4-5 రకాలది. కొన్ని అయితే 2 రకాలు ఇది పంపించారు, ఇది మన చెరీ టొమాటోస్ పంపించారు. తర్వాత ఈ బెండ కూడా సార్ పంపించిందే. కాయలు అయితే పెద్ద పెద్దగా అనిపించట్లేదు, నాకు అనిపిస్తుంది ఇది నాటు బెండ అనుకుంటాను. నాటు బెండలో ఒకటి స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న కాయలు వస్తుంది, కాకపోతే మొక్కలకి రోగాలకు వస్తే కాస్త తక్కువ వస్తుంది అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇక చూడండి, ఇవన్నీ గోరుచిక్కుడుకి ఒక ప్రాబ్లం వస్తుంది, ఏంటంటే పెయిన్ బంక్ వస్తుంది, అంటే యాఫిడ్స్. ఇది వచ్చిందంటే మొక్క మొత్తం పాడైపోతుంది. కాస్త అది మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. నన్ను చాలాసార్లు వేసింది కూడా అస్సలు రాలేదు. ఈసారి ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాను. వేప నూనె ఇటువంటిదన్నీ స్ప్రే చేస్తూ ఉండడం వల్ల చాలా బాగానే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇంకా పూలు అవుతుంది, ఒక గుత్తులుగా కాయలు అవుతుంది. కాబట్టి మనకు ఒక 10-5-6 మొక్కలు ఉన్నా కూడా ఒక కూరకు సరిపోతుంది. ఒకసారి నేను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు ఒకసారి వీడియోలో పెడతాను నేను మీకు. చూడండి, ఇవన్నీ పూలు అవుతుంది చూడండి. ఇంకా తర్వాత ఈసారి కొత్తగా వేసింది ఏంటంటే నేను బెండ వేసాను ముందే, క్యాప్సికమ్, క్యాబేజ్ ముందు ఒకసారి వేసాను కానీ రాలేదు, కానీ కాలీఫ్లవర్ అయితే వచ్చింది ఒకసారి. ఇదైతే 3 ఫీట్ మిర్చి అండి, చూడండి ఎంత చిన్నగా అయిపోయింది, మొక్క చనిపోయింది అది. కానీ దాని విత్తనాలు వేసి నాటింది అయితే వచ్చింది. ఇంకా కాయలు అయిన తర్వాత అది ఎక్కడుంది చూడాలి, ఎందుకంటే అన్నిటి కలిసిపోయినాయి, ఏమీ దానికి ఇది లేకుండా అయిపోయింది.
అంటే దానికి గుర్తు లేకుండా అయిపోయింది. ఎక్కడంటే అక్కడ ఏది దొరికితే అక్కడ అన్నీ పెట్టేశాను. ఈసారి ఇవన్నీ గ్రో బ్యాగ్స్లు అన్నీ తీసేసి కొత్తగా మట్టి, వర్మీ కంపోస్ట్, కొద్దిగా వరి పొట్టు కలిపి పెట్టాను. దీనికి కోకోపీట్ వేయలేదు ఈసారి మట్టిలో, ఎందుకంటే కోకోపీట్ వేస్తే నీళ్ళు ఆగిపోతే చాలా ప్రాబ్లంగా చేస్తుంది, మొక్క సరిగా ఎదుగదు. కానీ వరి పొట్టు చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. ఈ వరి పొట్టుని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, నాకైతే కొద్దిగా కాస్ట్లీనే పడింది. అదే మనకి ఏదైనా రైస్ మిల్ దగ్గర ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటే చాలా తక్కువ రేట్లో ఎక్కువ వస్తుంది. మనకు మట్టి కూడా కొద్దిగా కలిసి వస్తుంది. రెండోది ఏంటంటే కాస్త లైట్ వెయిట్గా ఉంటుంది, మనం దాన్ని హ్యాండ్లింగ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇక చూడండి, ఇక్కడన్నీ సిమెంట్ తొట్టెలతో చూపిస్తున్నాను, సిమెంట్ మడిలో ఉన్నది. చూడండి, ఇది మిర్చి ఒక 4-5 నెలల ముందు నాటింది. ఇది మంచి చక్కగా కాయలు అవుతున్నాయి. దీనికి కూడా చాలా రోగాలు వస్తుంది అనేసి మీరు భయపడక్కర్లేదు. వారానికి ఒకసారి అప్పుడప్పుడు వాటర్ వేసి కడుగుతూ ఉండండి. రెండోది ఏంటంటే వారానికి ఒకసారి వేప నూనెని స్ప్రే చేస్తుంటే బాగోదు. అది చుక్కకూర అండి. వేప నూనె నాకు బాగానే పనిచేసింది ఈసారి. వేప నూనెలో 2-3 రకాలుగా ఉంటుందండి. ఒకటైతే ముందు ఒకటి తెప్పించుకున్నాను నేను వేప నూనె, అస్సలు దాంట్లో ఏమీ స్మెల్ గిల్లు ఏమీ లేదు, ఏది కూడా పోలేదు. కానీ ఈసారి తెప్పించుకున్న అమెజాన్ నుంచి చాలా బాగా వచ్చింది. అది స్ప్రే చేస్తూ ఉంటేనే ఆ వాసన వస్తుంది చూడండి, అది నాకు బాగా ఇష్టమైంది. ఎందుకంటే వాసన ఉంటేనే కదమ్మో అది పురుగుల చీడపీడలన్నీ పోతాయి, లేకపోతే ఎలా పోతాయి చెప్పండి. మళ్ళీ దాంట్లో ఇంకేం కలిపే అవసరం లేదు అని ఇచ్చాడు, అందులో ఏమీ కలపలేదు నేను. ఇది చూడండి, ఇది ముల్లంగి విత్తనాల కోసమని పెట్టాను, కానీ విత్తనాలు అయితే పూలు అయితే రాలేదు. కానీ ఎంత లావుగా అయిపోయిందో చూడండి, పెద్ద ఇంత అంతా అయిపోయింది. అది సిమెంట్ మడిలో ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయి దాంట్లో. ఇంకా తర్వాత ఇది వంగ, అంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, గుత్తులు కాస్తుంది, పొడుగు కాయలు అనమాట. నీటి వంకాయలు ఏదో అంటారు కదా మీరు, అది. ఇది చూడండి, కొన్ని కటింగ్స్ తీసుకొచ్చి పెట్టింది. ఇది మన దొండ చూడండి ఎంతవరకు వెళ్ళిపోయింది చూడండి, మొత్తం ఆవరించిపోయింది. అది తీగలు అయితే గబ పాకుతుంది, కానీ దీంట్లో కాయలు తక్కువ వస్తుంది. కానీ ఇంకో 2-3 రకాలు అయితే కాయలు బాగా వస్తుంది చూడండి. అటు సైడ్ మొత్తం ఉండే దొండనే చూడండి 6-7 కేజీలంతా వస్తుంది. ఈరోజు కూడా నేను 3-4 కేజీలంతా కోసాను, చాలా బాగా వస్తుందండి. యాక్చువల్లీ వర్షం వస్తే కొద్దిగా ఈ దొండ దిగుబడి తక్కువనే ఉంటుంది, కొద్దిగా ఎండ అది ఇష్టపడుతుంది. ఎండ ఉన్నంత వరకు చాలా మంచి కాయలు వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇది చెర్రీ టొమాటో చూడండి, ఇది ఇందాక చూపించాను కదా, ఇది అక్క చెల్లెలన్నమాట. ఇది పెద్దగా ఉండింది చెట్టు, దీని కటింగ్ తీసి వేరే చోట పెట్టాను. ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నాను, కటింగ్ ఏమైనా వస్తుందా చూద్దాం అనేసి. ఎందుకంటే పెద్దగా పెరిగిపోయింది, అంత పెద్దగా పెరిగిపోతే ఏమవుతుందంటే పైన జాలికి తగులుతుంది అనేసి కట్ చేశాను నేను. యాక్చువల్లీ ఇక మంచిగా కిందనే ఉంటే కోసుకోవటానికి కానీ ఈజీ ఉంటుంది కదా, జాలి దాటి అవతలకు వెళితే అది ఎట్లా కోసుకుంటాను నేను, అందుకే కట్ చేశాను. ఈ బచ్చలు అయితే కోసుకొని తినడం అయిపోయింది. ఇదైతే బూడిద గుమ్మడి అండి, ఇది మరి మీకు అందరికీ తెలిసిందే కదా, సిలోన్ బచ్చలి. ఇక్కడ కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఇది మన బీర ఉంది, ఇంకా బూడిద గుమ్మడి ఉంది, ఇంకా తర్వాత సోర 2-3 రకాలతో ఉంది. సారి ఇచ్చిందని ఇక్కడే వేసాను. నేను విత్తనాలు పెట్టి అది మొలకలు వచ్చిన తర్వాత కొద్దిగా 2-3 ఆకులు అయిన తర్వాత పెట్టాను. ఇది కూడా ఫ్రెండ్స్ ఇచ్చారండి, దాన్ని వండర్ జాన్ ఏదో అంటారు కదా, అది లేదు నా దగ్గర, అందుకే తెప్పించుకున్నాను. 2 ముక్కలు పెట్టాను, 2 ముక్కలు బాగానే వచ్చింది. కొద్దిగా పెరిగిన తర్వాత హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టాలని నా ఆశ, ఎంతవరకు అది నిలబెడుతుందో తెలియదు. ఇదైతే 7 ఫీట్ సోర. ఇవి కొన్ని 2 అయితే నా దగ్గర పాతది ఉన్న విత్తనాలతోనే పెట్టాను, అది మంచిగా వచ్చింది. కాయలు ఎలాగవుతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే మంచిగానే వెళుతుంది పైకి వరకు. ఇంకా దీనికి ప్రాబ్లం ఏంటంటే పైన నేను వదిలేసాను అనుకోండి, ఆ కాయల్ని కోసుకోవడానికి కష్టం నాకు, అందుకే దాని పిందెలు ఉన్నప్పుడు ఆ జాలి లోపలగా తీసుకోవాలి, కిందకి ఈ లోపల సైడ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అది విరిగిపోతూ ఉంటుంది. చాలా వరకు ఒక 80% వరకు నా లాస్ అయిపోతుంది, 20% నాకు వస్తుంది. ఇక మొత్తం ఇన్ని తీగలకి ఇలా సిమెంట్ మడిలో పెట్టినప్పుడు కోతులు లేకపోతే ఎన్ని కాయలు అవ్వాల్సిందో, కానీ ఏం చేయలేం, మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది. చూడండి, ఇదైతే దొండ చూసారా, పాదు ఎట్లా పాకిపోయిందో చూడండి, మీకు దొండకాయలు కనిపిస్తుంటుండొచ్చు. ఇది కోసుకోవడానికి నాకు కనీసం మినిమం 2 అవర్స్ 2 అవర్స్ కావాలి.
నిచ్చెన పెట్టుకొని అది ఆ జాలి లోపల నుంచి వేలు పెట్టి కోసుకొని మళ్ళీ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. కానీ అదొక బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం పెంచింది కోస్తుంటే హార్వెస్ట్ చేసుకుంటుంటే దాని అందమే వేరు కదా చూడటానికి. అది ఫీలింగ్ అది మనం కోస్తున్నప్పుడే రావాలి. మనకి ఇలా చెప్తే అర్థమవ్వదు. మీరు పెంచి అది కోసేటప్పుడు ఒక 4 అయినా పర్వాలేదు, మీరు కోస్తూ ఉంటే అదేదో పెద్ద ఎవరెస్ట్ ఎక్కినట్టుగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఫీలింగ్ చాలా అదొక మంచిగా ఉంటుంది అనమాట. ఈ చామంతి చెట్లు లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, ఒక 600-700 వరకు వచ్చింది చూడండి పూలు, పెద్ద గ్రో బ్యాగ్లో ఉండింది. అదే ఇది. కాకపోతే తల్లి చెట్టు చనిపోయింది, దాని పిల్ల ఇది అంటే బేబీ ప్లాంట్ వచ్చింది ఈసారి. లాస్ట్ ఇయర్ చాలామంది చెప్పారు ఆయనకి ఏమైనా వేరుకుళ్ళు రోగం వచ్చిందో ఏమో అలా పోయిందని. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఎండిపోయింది. పెద్ద చెట్టు చక్కగా ఉండింది. ఈసారి ఉంటే ఒక 1000 పూలు కన్నా ఎక్కువ అయిపోయేదేమో, కానీ బ్యాడ్ లక్, ఉంచుకోలేకపోయాను, ఎండిపోయింది. చూడండి దొండ అయితే ఈసారి బంపర్ హార్వెస్టింగ్ అంటే బంపర్ హార్వెస్ట్. దొండ మంచిగా తృప్తికి ఇచ్చింది ఈసారి. ఎప్పుడే కానివ్వండి మన గార్డెన్లో పెంచుకునేటప్పుడు ఏదైనా ఒకటి ఎక్కువ వస్తూ ఉంటుంది, మిగతాదాన్ని కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది ఏదో ఒకటి. లాస్ట్ ఇయర్ అయితే నాకు నేతి బీర విపరీతంగా కాసింది. అంతకన్నా ముందైతే ఈ పిచ్చుక పొట్ల సూపర్గా వచ్చింది అట్లాగనమాట. ఇదైతే ఈసారి కొత్తగా నాటింది అలసంద. ఇది నేను మీషోలో తెప్పించుకున్నది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. దీనికి పందిరి కూడా నేను పైకి వదిలేకుండా దానికి కిందని చిన్నగా ఒక పందిరి వేసుకున్నాను నేనే. చూడండి అక్కడ కట్టెలు పెట్టి వేసాను కదా, ఎందుకంటే నాకు అందుబాటులో ఉంటుంది. దానికి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు మనం ఏదైనా స్ప్రే చేయటానికి బాగుంటుంది. దీనికి ఎక్కువ ఎఫిడ్స్ వస్తుంది. దీనికి కూడా మన గోరుచిక్కుడికి ఎట్లా వస్తుందో దీనికి కూడా అంతే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందు గురించి వాటర్ వేసి కడగటానికి కానీ లేకపోతే అది వచ్చినప్పుడు స్ప్రే చేయటానికి కానీ మంచిగా అనువుగా ఉంటుందని అట్లా కిందనే దానికి నేనే చిన్నగా ఒకటి వేసుకున్నాను. ఇది పందిర్ లెక్కన వేసుకున్నాను. బాగుంది ఐడియా, చాలా బాగుంది, మంచి వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇది మంచిగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా దానికి కూడా పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఎలాగవుతుంది అనేసి. ఇది చిన్న చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన సోరాలు అయితే పువ్వులు వస్తుంది. అది పెద్ద సిమెంట్ మడిలో పెట్టాను చూడండి, అది ఇంకా రావట్లేదు. అది తీగలు సాగుతూనే ఉంది. దీంట్లో అయితే పూలు వచ్చింది కానీ ఇది పిందె అయింది. కానీ ఈ వీడియో చేసేటప్పుడు ఒక వారం అయిపోయింది. ఇది వీడియో నేను తీసి అప్లోడ్ చేసేసరికి 1 వీక్ అయిపోయింది. అప్పటికి అది పండుబారిపోయింది. సరిగా పాలినేషన్ అవ్వలేదు అనుకుంటా. నేనే హ్యాండ్ పాలినేషన్ చేశాను, అయినా అది మంచిగా కుదరలేదు అనుకుంటాను. అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మనం ఏం చేసినా కూడా అవి పోతూ ఉంటాయి. అది ఒక 50-60% మనకు కాదు అని అనుకోవాలి. అన్నీ వచ్చిందని పిందెలన్నీ మన కాయలు అవుతుందా అని మన ఎదురు చూడనే కూడదు. అది ఎంత వస్తుందో అంతవరకే మనకు అది రెడీగా ఉండాలి. లేకపోతే అయ్యో మా ఇంట్లో రాలేదే అని ఒక ఫీలింగ్స్ వస్తుంది తప్ప అవైతే సరిగా పెరగవు. ఇదైతే మట్ట తామర అంటారు కదా, ఇది విత్తనాలు అవుతుందండి. దీంట్లో ఎక్కడ విత్తనాలు పడితే అక్కడ మొక్కలు వచ్చేస్తుంది. ఇదైతే టొమాటోస్. ఇక్కడే నేను నారు పోసాను, విత్తనాలు వేసాను, కానీ కొన్ని అయితే తీసాను, కొన్ని వదిలేసాను. అది బాగా పెరుగుతుంది. ఇది ఒక చుక్క కూర. తర్వాత 2-3 చోట పాలక్ ఉంది. పాలక్ విత్తనాలు వేయలేదు ఇంకా. పాలక్ కానీ చుక్క కూర కానీ ఏది వేయలేదు, ఆకుకూరలు ఏది వేయలేదు. వర్షం కాస్త తగ్గిన తర్వాత వేద్దామని అలా వదిలేసాను. లేకపోతే ఇప్పుడు ఈ సీజన్లో మనం వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ వర్షం వచ్చేసరికి అవి సరిగా పెరగదు ఆకుకూరలు. ఇంతకన్నా ముందు పెద్దగా ఉంటే పర్వాలేదు, లేకపోతే చిన్న చిన్నవి ఇప్పుడు విత్తనాలు వేయటానికి మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కొద్దిగా వర్షం తగ్గిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు తగ్గింది కదా, వర్షం ఎండ వస్తుంది కదా అని వేసుకోకండి. ఎందుకంటే ఒకేసారి ఉన్నట్టుండి వచ్చేస్తుంది. మన ఒక 2-3 రోజులు బాగా దంచి కొట్టింది. అట్లాగా ఏమైనా వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఈసారి చూసారా ఎన్ని కూరగాయలు పెట్టానో, అలాగే అటు సైడ్ మొత్తం పూల మొక్కలే పెట్టాను. అది పూలు అయినప్పుడైతే పెద్దగా మీకు పూల వర్షమే కురుస్తుంది, అది మాత్రం గ్యారంటీగా. ఇప్పటికే చాలా రకాల పూలు వస్తుంది. కొన్ని అయితే మీకు చూపించాను, కొన్ని అయితే చూపించలేదు. ఎందుకంటే ఇంకొకసారి చూపిద్దాం అనేసి పూలది కొద్దిగా అక్కడక్కడ వదిలేసాను. ఇకదైతే చూసారు చూడండి, అన్నీ ప్రస్తుతానికి టెర్రస్ ఇలాగుంది.
చాలా లాంగ్గా అనిపిస్తుండొచ్చు. నేను అన్నీ చూపించాలి అనే ఒక ఆరాటంలో మీకు కొద్దిగా ఎక్కువనే చూపించాను అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. కొద్దిగా పెద్ద వీడియో ఉంది కదా, చిట్టుకోకండి, నన్ను మన్నించాలి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఏమైతే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఒకసారి ఏమనిపించిందో మళ్ళీ చెప్పండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.